హాయ్ అండి. జస్ట్ ఇప్పుడే ఒక ప్రోమో వచ్చింది. బీబీ ప్రోమో వచ్చింది. అంటే బీబీ జోడి ప్రోమో వచ్చింది. సాటర్డే అది. సండేది రాలేదు. రేపు వస్తది కావచ్చు. ఇప్పుడైతే సాటర్డే ప్రోమో వచ్చింది. కానీ సండే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సాటర్డే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అంటే ఎలిమినేషన్‌ది ఎట్లా 2 వారాలు కలిపితేనే కదా ఎలిమినేషన్ అని అనుకోవచ్చు. కానీ ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. ఎందుకు జరిగింది? అసలు రీతు చౌదరికి అక్కడ ఉన్నటువంటి జడ్జెస్‌కి ఎందుకు మధ్య ఆర్గ్యూ జరుగుతుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు ఆల్రెడీ ప్రోమో చూసిర్రు కదా! వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అదేవిధంగా మనకి నైని పావని ఎలిమినేషన్ అయిపోయింది. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఎవరు వచ్చిర్రు ఏంటి ఈ విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి మాట్లాడుకోబోయే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బీబీ జోడీలో వచ్చేసి పోయిన వారము నైని పావనికి వెళ్తూ సపోర్ట్ చేయట్లేదు, నాకు నిద్ర సరిగ్గా ఉండట్లేదు సార్, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి తనకు సారీ చెప్పేసి అందరి బీబీ టీం అంటే బీబీ టీం వాళ్ళకి సారీ చెప్పేసి బీబీ జోడి టీం వాళ్ళకి సారీ చెప్పేసింది, ఆడియన్స్కి సారీ చెప్పేసింది, అక్కడ ఉన్నటువంటి జడ్జెస్కి సారీ చెప్పేసి తను క్విట్ అవ్వడం జరిగింది. అంటే షోను నుండి క్విట్ అవుతున్నా అని చెప్పేసి క్విట్ అవ్వడం జరిగింది. అయితే నైని పావని క్విట్ అయ్యేటప్పుడు సాయి ఉన్నాడు కాబట్టి సాయికి జోడిగా ఇంకొకరికి ఛాయిస్ ఇద్దాము ఇంకోసారి. ఎందుకంటే మనకి ఆర్జే చేతు కూడా ఛాయిస్ ఇచ్చారు కదా. కీర్తి ఇప్పుడు ఆమె కూడా క్విట్ అయింది కదా, అయిపోయినప్పుడు ఆమెకు వెళ్తూ సహకరించట్లేదు, నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆర్జే చేతికైతే ఎలా అయితే ఇచ్చిర్రో జోడిగా ఒక జోడి తీసుకొచ్చుకున్నాడో అదేవిధంగా నువ్వు కూడా తీసుకొచ్చుకో అని చెప్పేసి సాయికి జడ్జెస్ చెప్పడం జరిగింది. అయితే సాయి వచ్చేసి ఈ వారము సీత BB7 అంటే బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్గా వచ్చినటువంటి సీత ఇప్పుడు శ్రీనివాస్ సాయికి జోడిగా రాబోతుంది. ఇంకా నెక్స్ట్ ఈ వారం అమర్దీప్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్గా చేసిండు. ఎందుకంటే ఇది కనెక్షన్ రౌండ్ అంటే ఈ వారం వచ్చేసి కనెక్షన్ రౌండ్ అంటే ఒక్కొక్కరికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఏంటిది అనేది కనెక్షన్ రౌండ్ ఇవ్వడం జరిగింది. ఈ కనెక్షన్ రౌండ్లో వచ్చేసి చెట్టుకు ఒక మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏంటిది అని చెప్పేసి అంటే ఒక ప్రేమతో పెంచుకున్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి సంబంధం గురించి అమర్దీప్ చౌదరిని నైనిక డ్యాన్స్ చేసిరు. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసిరు. మొదటి భాగం కంటే కొంచెం ఎండింగ్లోకి వచ్చేసరికి డ్యాన్స్ బాగుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ మన సదా గారు లేచి చప్పట్లు కొట్టడం జరిగింది, వాళ్ళిద్దరిని మెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి పాయింట్స్ వైజ్గా 10 ఇవ్వాలి కాబట్టి 10 పాయింట్లు ఇచ్చేటప్పుడు పోయిన వారము వచ్చేసి ఇప్పుడు మన ఎవరు ఆర్జే చేతు జోడి ఎలిమినేషన్ అయింది. ఎవరు దమ్ము శ్రీజాను ఆర్జే చేతి జోడి వీళ్ళిద్దరు వచ్చేసి సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకున్నారు. సెల్ఫ్ ఎలిమినేషన్ ఎందుకు తీసుకున్నారంటే నాకు కూడా అంటే నేను డ్యాన్స్ చేసే వాళ్ళు లేదు సార్, నాకు కూడా ఓపిక లేదని చెప్పేసి ఆర్జే చేతు విరమించడం జరిగింది. కాబట్టి డ్యాన్స్ నుంచి దమ్ము శ్రీజ బాధపడింది, నాకు కూడా జోడింటే బాగుండు, సరే నేను మిస్ అయినా అని చెప్పేసి ఏడ్చింది, బాధపడింది. అక్కడి వరకు అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోయి కాబట్టి ఇప్పుడు 10 ఎవరెవరు తింటారు ఇప్పుడు మన శ్రీ సత్యాను అర్జున్ కళ్యాణ్ అమర్దీప్ నైనిక 2 జోడీలేనాయా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎవరు రీతు చౌదరి డెమన్ పవన్ ఈ 3 జోడీలేనాయి. ఇంకా ఇప్పుడు వచ్చి ఎవరు నైనిక వాళ్ళ జోడికి సాయి వచ్చేసి సీతను తీసుకొచ్చుకున్నాడు కాబట్టి 4 జోడీలు అంటే 40 ఇప్పుడు పాయింట్లు వచ్చింది 10 పాయింట్స్కి ఇవ్వడం అన్నట్టు. అందులో వచ్చేసి అమర్దీప్ వాళ్ళ జోడికి సీత వచ్చేసి 10 పాయింట్స్ ఇచ్చింది. ఇవ్వగానే అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ శేఖర్ మాస్టర్ వచ్చేసి ఇక్కడ సీత అంటది అన్నట్టు, తను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్రెండు, నాకు రియల్గా బెస్ట్ ఫ్రెండు అని చెప్పేసి బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తుంటుంది. అయితే బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తున్నప్పుడు మాస్టర్ అంటాడు ఇక్కడ సెంటిమెంట్లు కానీ ఇక్కడ స్ట్రాటజీ కానీ ప్లే చేయకూడదు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తను సీత వచ్చేసి తన ఇష్టపూర్తిగానే డ్యాన్స్ చూసి ఇచ్చి ఉంటే మార్కులను బాగుంటుంది. కానీ అక్కడ ఫ్రెండ్ అని చెప్పేసి ఒక వర్డ్ వాడింది అంటే పదం వాడింది కాబట్టి ఆ పదానికి వచ్చేసి మీరు అంటే ఫేవరిజం చూపించి ఇవ్వకూడదు కదా. అక్కడ వేరే కంటెస్టెంట్స్కి నష్టపోతారు. నాకు ఇష్టమైన కంటెస్టెంట్స్ లేకపోతే నాకు ఇష్టమైన నా ఫ్రెండు అని చెప్పేసి ఒక 10 పాయింట్స్ ఇచ్చింది అనుకోండి, మిగతా వాళ్ళు డేంజర్ జోన్లోకి వెళ్తారు. అంటే కొంచెం మంచిగా వేసే వాళ్ళు కూడా డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందుకోసమని మాస్టర్ అలా చెప్పడం జరిగింది. మరి సీత దానికి ఏ సమాధానం చెప్పింది అన్నది మనం షోలోనే చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డెమన్ పవన్ రీతు చౌదరి ఇద్దరు జోడి వచ్చేసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసారు. మన డెమన్ పవన్ రీతు చౌదరి చనిపోయింది, ఆ చనిపోయినటువంటి సమాధి దగ్గర అతను చనిపోయింది, నన్ను విడిచి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఒక డ్యాన్స్ చేస్తున్నాడు. ఆమె తెర వెనక ఉండి ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది రీతు చౌదరి. వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ అదన్నట్టు. ఆ కనెక్షన్లో ఆ అమ్మాయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ 5, 6 అట్లా మార్కులు ఇవ్వడం జరిగింది. ఇవ్వడం ద్వారా రీతు చౌదరి నాకు ముందే తెలుసు మీరు తక్కువ ఇస్తారని చెప్పేసి రీతు చౌదరి చెప్పడం జరిగింది. అప్పుడు సదా గారు ముందే ఇస్తారని తెలిసినప్పుడు ఎందుకు ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళ అని చెప్పేసి అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాబ్లం కాదు, అది కొరియోగ్రాఫర్ ప్రాబ్లం. కొరియోగ్రాఫర్ పిలవండి అంటే కొరియోగ్రాఫర్ వచ్చేసిండు. ఆ మాస్టర్ని అడిగితే మాస్టరు వీళ్ళకి టైం లేదు సార్, ఇద్దరికి టైం లేకపోవడం వల్ల నేను ఏదో ఒకటి వీళ్ళతో చేయించాలి కదా, ఇలా వదిలేస్తే ఎలా అని చెప్పేసి ఆ ఉన్న కొద్ది టైములనే నేను ఇలా చేసిన సార్ అంటే
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు ఆ కాన్సెప్టే నచ్చలేదని చెప్పేసి రీతు చెప్పడం జరిగింది. ఆ రీతు చెప్పిన విధానం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి కొరియోగ్రాఫర్కును రీతుకు ఇద్దరికి మధ్య వాగ్వాదం వచ్చేసి రీతు చౌదరి డ్యాన్స్ నుంచి క్విట్ అయినట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళ జోడే క్విట్ అయిపోయింది. అంటే వాళ్ళ జోడే సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఈ వారం వచ్చేసి అంటే ఇంకో నెక్స్ట్ వీక్ వస్తే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవాలి. కానీ ఈ వారంలోనే వీళ్ళిద్దరూ సెల్ఫ్ ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది, తీసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రీతు చౌదరికి వచ్చేసి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని చెప్పేసి తనకు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంది. డ్యాన్స్ తక్కువ, ఆరాటం ఎక్కువ చేస్తుంది. మీరు చూసిరో చూడలేదో అన్ని రొమాన్స్, ఇప్పటికే 4 డ్యాన్స్, ఇది 4 డ్యాన్స్లలో రొమాన్సే. ఆ రొమాన్స్ డ్యాన్స్ చేసినా కూడా ఎక్కడ డ్యాన్స్ కనపడతలేదు, రొమాన్స్ కనపడుతుంది కానీ ఒకరినొకరు అగ్లించుకోవడం కనపడుతుంది కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది. అందరు జోడీలతో పోలిస్తే వీళ్ళిద్దరు జోడి తక్కువనే ఉంది, కానీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. కింద ప్రోమో వచ్చిందంటే ప్రోమో కింద రేవన్ మిస్ యూ రేవన్ ఇలా రాస్తా ఉంటారు. ఇది కానీ వాళ్ళండి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, నిజాయితీగా చూడాల్సింది డ్యాన్స్. ఆ డ్యాన్స్లో ఎవరు బాగా వేస్తున్నారు, ఎవరికి మనం సపోర్ట్ చేయాలి, వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు, ఇది నిజాయితీగా చేస్తున్నారా, వీళ్ళు గెలవాలరా అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. కానీ మనము ఇప్పుడు ఇందాక సీత కనుక నైనికాను సీత ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే నైనిక కూడా BB7కు వచ్చింది, బిగ్ బాస్ 7కు నైనిక వచ్చింది, సీత వచ్చింది. వీళ్ళిద్దరు కానీ నిఖిల్ విన్నర్ అయిన సీజన్ అన్నట్టు అది. ఆ సీజన్లో వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఆ ఫ్రెండ్ని చూసేసి 10 పాయింట్స్ ఇచ్చింది అనుకో, వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా. అలానే నేనేమంటున్నానంటే అక్కడ వచ్చినప్పుడు ప్రోమో వచ్చిన కింద ప్రోమో రేవన్ ఏం రేవనో ఏం కథ అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ డ్యాన్స్ లేదు, ఇలా ఫ్యాన్స్ ఆడటం కూడా ఎక్కువ అనిపించింది నాకైతే. వాళ్ళు వెళ్ళిపోవడం బెటరు అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నా వీడియోలు చూసిరో లేదో తెలియదు కానీ నా వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు టాప్ 5 దాకా కూడా ఉండరు, టాప్ 5 దాకా ఉండరు అని చెప్పేసి రీతు చౌదరి డెమాండ్ జోడి టాప్ 5 దాకా ఉండదు. మీరు ఎంత ఎగిరినా కూడా వీళ్ళు టాప్ 5 దాకా కూడా ఉండరు. ఎందుకంటే వీళ్ళకి డ్యాన్స్ అనేది రాదు, అందరి జోడీలతో పోలిస్తే చాలా తక్కువ వేస్తున్నారు. ఈవెన్ మణికంఠతో సహా కూడా వీళ్ళకంటే డబల్ వేయగలుగుతాడు మణికంఠ, కానీ వీళ్ళు వేయలేకపోతున్నారు అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా. మీకు ఉండొచ్చు, మీరు రేవన్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు డిస్లైక్లు కూడా కొడతారేమో తెలియదు, కానీ కొట్టుకున్నా నాకు పడదు. కాకపోతే వీళ్ళకి డ్యాన్స్ రాదు, వీళ్ళు వెళ్ళిపోవడం మంచి పని చేశారు, మంచి పని చేశారు అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి రేపటి జోడీలు అంటే సండే జోడీలో వచ్చేసి మానస్ జోడీ కూడా బాగానే చేసింది, మన విశ్వవాళ్ళ జోడీ బాగానే చేసారు. తర్వాత వచ్చేసి మనకి మన ఎవరు ఏదేమంటారు భాను ధనరాజు వీళ్ళ జోడి కూడా బాగానే, అందరూ మ్యాక్సిమంగా అన్ని జోడీలు బాగానే చేశారు. అందరికంటే కొంచెం మళ్ళీ టాప్ పొజిషన్లో మార్కులు పడి టాప్ పొజిషన్లో మళ్ళీ వీళ్ళకి పాయింట్స్ వచ్చిన జోడి అయితే నాకు తెలిసి అమర్దీపును నైనిక జోడికి మళ్ళీ టాప్ పొజిషన్లో మళ్ళీ పాయింట్స్ ఎక్కువ వచ్చినట్టుగా అర్థమవుతుంది. సీత వాళ్ళు కూడా సీత ఆల్రెడీ తెలుసు, సీత ఎందుకంటే నేను రీల్స్ చూస్తుంటాను, సీత కూడా డ్యాన్స్ చేస్తుంటుంది. తనకు వచ్చు కాబట్టి సాయికి కొంచెం సీత కంటే పోలిస్తే ఇద్దరు ఈక్వల్గా డ్యాన్స్ చేయొచ్చులే. సీత సాయి ఇద్దరు కూడా ఈక్వల్గా డ్యాన్స్ చేయొచ్చు. ఇద్దరు కూడా కొన్ని రోజుల వరకు వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. ఫస్ట్ రోజే సీతకి షాక్ ఇచ్చిరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జడ్జెస్ ఈడ వచ్చేసి మీరు సెంటిమెంట్గా ఫ్రెండు, అక్క, చెల్లె, తమ్ముడు అని ఇలాంటి సెంటిమెంట్తో పాయింట్స్ అయితే ఇవ్వకండి అని చెప్పేసి జడ్జెస్ చెప్పడం జరిగిందిగా. సీతకు షాక్ అయినాలే అని నేను అనుకుంటున్నాను. మీరు నిజంగా ఏ జోడి గెలిస్తే బాగుంటుంది అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి చెప్పడం మర్చిపోయినా, బీబీ ఉత్సవం అనేది వస్తుంది. ఎందుకంటే ఈ 14th రోజు ఫిబ్రవరి 14th వాలంటీర్స్ డే ఉంది కాబట్టి ఆ వాలంటీర్స్ డే రోజే బీబీ ఉత్సవం రావస్తుంది. బీబీ ఉత్సవంలో బిగ్ బాస్ ఆల్ కంటెస్టెంట్స్ అందరు రాబోతున్నారు. హ్యాపీగా పండుగలాగా ఉంటుంది మనకందరికీ. 1.5 hour షో అది. తనుజ గౌడ రాదని కూడా తనుజ గౌడ కూడా వచ్చింది. కళ్యాణ్, తనుజ వీళ్ళందరి పర్ఫార్మెన్స్లు కూడా ఉండబోతున్నాయి, మనం చూడబోతున్నాం. ఆ వీడియో నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోకి మాత్రం లైక్లు కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.